नाज़रीन आदाब, ATR न्यूज़ चैनल में आप सभी का इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। ऐसे ही अहम और ख़ास खबरों के लिए ATR न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी ज़रूर करें। ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లను కానీ వెంటనే విడుదల చేయాలని జాప్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ గారు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మీడియా మిత్రులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాను। అందరికి నమస్కారాలు। గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ వస్తే విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టింది। దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా। ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు రాష్ట్రంగా, విద్యా లేని రాష్ట్రంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేస్తూ ఉన్నది। మనందరికీ తెలుసు, గత నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు చేస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతుద్దీన్, ఏదైతే నామకరణం రేవంతుద్దీన్ ఇచ్చినామో ఆ రేవంతుద్దీన్ అనే రేవంత్ సర్కార్ ఇప్పటి కూడా ఎటువంటి చర్య లేదు। ఇప్పటి కూడా ఇంతమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమ బాధను వెల్లవేస్తే ఇప్పటి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా। అప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి విద్యార్థులను మోసం చేసింది। ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నది। మనందరూ తెలుసు, 8600 బకాయిలు స్కాలర్షిప్స్ కావచ్చు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు కానీ, ఇవి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది। మొన్నటికి మొన్న ఒక నెల క్రితం బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాలేజ్ యజమానులను పిలిచి మీకు డబ్బులు ఇస్తా ఉన్నాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పింది। అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు అంటే, పైసలు అంటే చేతులు లేపి నాటకాలు ఆడుతూ ఉన్నది। నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, విద్యార్థులు అంటే వీళ్ళకి చులకనా, విద్యార్థులు అంటే వీళ్ళకి ఏం పట్టింపులు ఉండవు, వీళ్ళేం చేస్తారనుకుంటారు విద్యార్థులు అంటే। ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 7% మాత్రమే విద్యా వ్యవస్థ కేటాయించడం జరిగింది। నేను దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు, చిన్న చిన్న రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ కోసం 12 నుంచి 15% రాష్ట్ర బడ్జెట్లో నిధులు జరిగింది। తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి విద్యా వ్యవస్థ, విద్యార్థులు అంటే వీళ్ళు లోకువా, విద్యార్థులు వీళ్ళేం చేస్తారు అనుకుంటారు। ఇట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నది। ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు కానీ అన్ని బంద్కు పిలిపడం జరిగింది। ఈరోజు రోడ్ల మీద విద్యార్థులు వచ్చి తిరుగుతూ ఉన్నారు। వాళ్ళు కాలేజీకి పోకుండా ఇండల్లో కూర్చొని రోడ్లపైకి వచ్చి వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి వినిపిస్తలేదా? మీరే చెప్పారు కదా ఇందిరమ్మ రాజ్యం అందరికీ బాగుంటుందని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇట్లనే ఉంటుందా ఇందిరమ్మ రాజ్యం? నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉన్నా। ఎందుకు అంటే, ప్రతి ఇంటి నుంచి ఈ స్కాలర్షిప్స్ కావచ్చు కానీ, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు కానీ, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక విద్యార్థి ఉంటాడు। ఇందులో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీలు కావచ్చు,
బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, విద్యార్థులు చదువుకుందామంటే ఈరోజు కళాశాలలు బంద్ చేసినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. ఈరోజు విద్యార్థులంతా పొద్దున్న నుంచి అందరూ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు, మేము ఎక్కడ వెళ్ళాలి, మేము చదువుకోవద్దా. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు తమ బాధ వెలుగొక్కుతూ ఉన్నారు. మాకు చదువుకుందామంటే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళాశాలకు లేకుండా ఈరోజు ఈ తాత్కారం చేస్తూ ఉన్నది. ఇప్పుడే అందిన న్యూస్ ఏంటంటే ఏవైతే కాలేజ్ యజమాన్యాలు బంధుకు పిలిపించినాయో ఆ కాలేజ్ యజమాన్యాల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తూ ఉంది. అంటే కళాశాలలో డబ్బులు అడగొద్దా, వాళ్ళు న్యాయవంతంగా విద్య ఇస్తూ ఉన్నారు. అటువంటి విద్య ఇచ్చినటువంటి విద్యకు డబ్బులు అడిగితే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ విజిలెన్స్ అని ఈరోజు విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నది, అక్కడ కళాశాలను భయపెట్టిస్తూ ఉన్నది. ఎందుకంటే చాలా బాధగా అనిపిస్తుంది. అరే 2 సంవత్సరాల విద్యార్థులు ఇప్పటికీ 2,600 కోట్ల రూపాయలు ఇప్పటికీ విడుదల చేయలే. ఏమనంటే మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు లేవు? మొన్న ఆబ్కారీ శాఖ నుంచి వైన్స్ల కోసం వేల రూపాయలు వసూలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ 1,000 కోట్ల రూపాయలు ఏం చేసింది? ఇవ్వండి విద్యా వ్యవస్థ కోసం, విద్యార్థులు బాగుపడతారు కదా. అంటే వాళ్ళు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకుంటే మీకు కన్నూరుస్తలేవా ఈ కాంగ్రెస్ పార్టీకి? మా ఎస్సీ బీసీ విద్యార్థులు చదువుకోవద్దా? మీ బిడ్డలు మాత్రమే చదువుకోవాలా? మీ బిడ్డలు అంటేనేమో కార్పొరేట్ కాలేజీల్లో పెద్ద కాలేజ్ క్యాంపస్లో చదువుకుంటారు. మరి మా విద్యార్థి రావాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రశ్నిస్తూ ఉన్నది. ఈ 2 సంవత్సరాల్లో విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బిడ్డ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే రేచేస్తా ఉన్నా, మా విద్యార్థులు కూడా తిక్కరేసిందనుకో తెలంగాణ ప్రభుత్వం తుప్పు పడుతుంది. మా జెన్జీ విద్యార్థులు ఎవరైతే కాలేజ్ క్యాంపస్ కావచ్చు, యూనివర్సిటీ క్యాంపస్ నుంచి ఒక్కసారి బయటకు వచ్చి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అనుకుంటూ రోడ్ల మీదకి వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ధ్వంసం అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశ చరిత్రలో విద్యార్థుల మీదికి విద్యార్థుల హక్కుల కోసం ఏ ప్రభుత్వం అగనిస్ట్గా పోతే ప్రభుత్వాలు ఉలినాయి. దీనికి చరిత్ర సాక్ష్యం. ఈరోజు మా విద్యార్థులతో పెడుతున్నాం రేవంత్ రెడ్డి. మా విద్యార్థులు ఒక్కసారి రోడ్లపైకి వచ్చి పిడికిలి బిగించి మా జెన్జీ విద్యార్థులు జెన్జీ పెట్టుకున్న మీరు రాహుల్ గాంధీ అదే జెన్జీ విద్యార్థులు రోడ్లపైకి వస్తే నీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అన్ని తుప్పు పడితే చెప్తా ఉన్నా. నేను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేస్తా ఉన్నా. 6 రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లను వెంటనే నిర్ణయం తీసుకోండి. లేని ఎడల ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ మంత్రులు కావచ్చు, నీ ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతారో చూస్తాం. ప్రతి ఒక్కరిని అడుగుంటాం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే అడుగుంటాం, ప్రతి ఒక్క మంత్రులను కూడా అడుగుంటాం. ఈరోజు బీజేవైఎం నుంచి నేను చెప్తా ఉన్నా, బీజేవైఎం నుంచి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని విద్యార్థుల పక్షాన వారి కోసం పనిచేయండి. వెంటనే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా విద్యార్థుల పక్షాన ఉంటుంది. నేను విద్యార్థి సమాజానికి అందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకోసం భారతీయ జనతా యువ మోర్చా ఉంది, మీకోసం భారతీయ జనతా పార్టీ ఉంది. ఎవరు పడబడాల్సిన అవసరం లేదు. మీ పక్షాన మేము కొట్లాడతాం. రేవంత్ రెడ్డి మెడలు వంచి ఫీజు రీయింబర్స్మెంట్ కాదు, ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ద్వారా మేము ఉద్యమం చేస్తామని ఈరోజు విద్యార్థులందరికీ భరోసా ఇస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. ధన్యవాదాలన్న. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు గణేష్ గారికి, అలాగే యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిత్తరంజన్ రెడ్డి గారికి, అలాగే సెక్రటరీ ప్రవీణ్ గారికి, రాష్ట్ర నాయకులు రామకృష్ణారెడ్డి గారికి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ మీడియా సమావేశాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. భారత్ మాతాకి.